శారీస్ ఎగ్జిబిషన్ని ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత చేనేత కళాకారులందరినీ నేషనల్ అవార్డ్స్ కావచ్చు, పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు స్వయంగా సొంతంగా నేర్చి తీసుకొచ్చినటువంటి శారీస్ యొక్క ఎగ్జిబిషను ఆయన ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంటుంది. చేనేత కళాకారులకు కూడా ఒక చేయూతనివ్వటం భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, అక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ మన ఉత్పత్తులే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటటువంటి స్థాయికి ఈనాడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ముందున్నాయి. మన వాళ్ళందరూ గద్వాల కావచ్చు, మంగళగిరి కావచ్చు, కాళహస్తి కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మన పూర్వపు సంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుతుందని ఆడ జీవన విధానంలో కూడా, జీవనోపాధిలో కూడా ఆదాయాన్ని పెంచేటట్టుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ సహకరించాలని, సహకరిస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము కూడా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1000 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాం. ఇక్కడ కూడా మహిళా శక్తి గ్రూపుల్లో ఉన్నటువంటి 65 లక్షల మందికి చేనేత కార్మికులు ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తుల్ని వాడికి పంచాలని చెప్పి రేపు ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది మహిళలకి ఎవరైతే మహిళా శక్తి గ్రూపుల్లో పనిచేసుకుంటున్నారో ఆడ స్వయం శక్తితోటి వాళ్ళ కుటుంబాలతో పాటు దేశ ఉత్పత్తికి పనికొస్తున్నారో అటువంటి మహిళలకి ఉచితంగా 2 శారీస్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. దాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభం చేస్తాం. అదేవిధంగా అరుణ్ గారి యొక్క సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా, ఏ రకమైనటువంటి స్కీమ్ ఉన్నా మన రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి చేతి నిండా పని, వాడికి గతంలో పని లేక ఆత్మహత్యలని బాధపడేటటువంటి రోజుల నుంచి ఇప్పుడు మాకు పని ఎక్కువైంది, మీరు ఇచ్చిన పని మేము చేయలేకపోతున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని ఉత్పత్తులు, ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా మేము చేనేత సొసైటీ దగ్గర నుంచి కొనాలని చెప్పి ప్రభుత్వం పక్క ఆదేశాలు ఇచ్చాం. ఆ జీవో ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చేనేత ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం మూలాన మన దగ్గర అన్ని జిల్లాల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి చేనేత ఉత్పత్తుల్ని అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళకి అనునిత్యం చేతి నిండా పని కల్పించడమే కాకుండా సరసమైన ధరలకి వాళ్ళ జీవనోపాధిని పెంచేటటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టాం. కాబట్టి అరుణ్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.